నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బోనాల పండుగకి. అవునా, మా నాన్నమ్మ వచ్చారు మా ఇంటికి బోనాల పండుగకి. బోనాలు అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు? బోనాలు అంటే అమ్మవారి పండుగ. చాలా బాగా చేసుకుంటాం. కొత్త బట్టలు వేసుకుంటాం, బోనం ఎత్తుకుంటాం. బోనం అంటే నాకంటే తెలుసు. ఒక పని చేద్దామా? మా నాన్నమ్మని అడుగుదామా? నానమ్మ, చక్రిక వాళ్ళు బోనాలు చేసుకోరంట. బోనాల రోజు ఏం చేస్తారో నన్ను అడుగుతుంది. చెప్పు నానమ్మ, ఇంతకీ బోనం అంటే ఏంటి? బోనాలంటే అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఆ పండుగ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో చేసుకుంటారు. ఆషాఢ మాసంలో ఈ పండుగ వస్తుంది. బోనం అంటే దేవుడికి సమర్పించే నైవేద్యం. పండుగ రోజు ఏం చేస్తారు? పండుగ రోజు ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మానికి వేపాకులు పెట్టి కొత్త బట్టలు మనం వండిన అన్నంతో పాటు పెరుగు, బెల్లంతో కూడిన బోనాన్ని మట్టి కుండలో వేసి తలపై పెట్టుకొని దేవి గుడికి వెళ్తారు. అవునా, అంతేకాదు బోనాన్ని పసుపు, కుంకుమ, ఎరుపు అలంకరించాలి. దానిపై దీపం పెట్టి గుడికి తీసుకెళ్ళాలి. అమ్మ, కొండకి వేపరమ్మలతో ఎందుకు అలంకరించాలి? నేను సిద్ధం చేసుకోండి రండి, నాన్నమ్మని అడగండి. పిల్లలు ఇలా రండి, నేను వస్తాను. వేపాకులకి గాలిలో ఉండే క్రిమికీటకాలను చంపే శక్తి ఉంటుంది. అందుకని మనం కుండు గుట్టుగా విడిపెడతాము. సరే, నేను సిద్ధం చేశాను. ఇంకా బయలుదేరదామా గుడికి? అబ్బా, ఎంత బాగా చెప్పారు పండుగ గురించి. Wow, wonderful children. That was really very good information given by you. Thank you. Big round of applause.